యోగా కూడా చేయలేనంత పెయిన్ ఉంది అసలు ఫుల్. గుడికి వెళ్ళినందుకు చాలా పీస్ అనిపించింది. కొంచెం అయితే కొంచెం అక్కడైతే మర్చిపోయినట్టు అయింది. అయినా కానీ మాటానికి అయితే వస్తలేదు. ఈరోజు వచ్చేసి సాటర్డే రోజు ఎర్లీ మార్నింగే లేచి టోటల్ వర్క్ అంతా చేసుకొని ఫస్ట్ పూజ అయితే చేసుకుంటాం. నిజంగా చెప్తున్నాము, వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కానీ ఫుల్ పెయిన్ అంటే పెయిన్ వస్తుంది. కానీ ఎందుకో నాకు వీడియోస్ చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే అవ్వచ్చు, ఖచ్చితంగా ఇంత పెయిన్ ఉన్నాక కూడా నేను వీడియోస్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే అంతా నా ఏమంటారు, దాని మీద ఇష్టమే కావచ్చు, వీడియోస్ మీద ఇష్టమే అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా, చాయ్ అయితే పెట్టుకున్నా. అట్లీస్ట్ చాయ్ అన్నా తాగుదామని అనుకున్నా. చాయ్ కూడా తాగలేనంత పరిస్థితి అయిపోయింది. మరి టోటల్గా 2 days నుంచి అసలు అన్నం కూడా తినలేకపోతున్నా, అంత ప్రాబ్లం అవుతుంది. ఇక్కడైతే నేను గుడికి వెళ్తున్నా. నిజామాబాద్ డిస్టిక్లో లింబాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడి అండి. భీమ్గల్లో ఉంటుంది, భీమ్గల్ మండల్లో. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అసలు. దానికోసమే మేము రెడీ అవుతున్నాం. పిల్లల్ని స్కూల్ పంపించినాక ఫస్ట్ గుడికి వెళ్దామని అయితే అనుకున్నాం. మాకు దగ్గరనే ఉంటుంది కాబట్టి ఒక 1/2 hour జర్నీ కాబట్టి గుడికి అయితే వెళ్తున్నాం. ఎంతో హ్యాపీ ఫేస్తో వెళ్తున్నా, కానీ లోపల మాత్రం నొప్పి బాగుంది. కొంచెం నవ్వినా కానీ అది పన్ను పోయి నాలుకే కానేసరికి ఇంత ఘోరం అవుతుంది. ఇప్పుడు కూడా మాట్లాడేటప్పుడు కూడా ఫుల్ ఇదవుతుంది. అందుకే వీలైనంత తక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తున్నా. మధ్యలో ఆగిపోతున్నా అని మీరేం డిసప్పాయింట్ కాకండి. నా పెయిన్ వల్ల నేను ఆగిపోవాల్సి వస్తుంది అంతే. బైక్ మీద వెళ్తున్నాం కదా, హెయిర్స్ అన్ని పిచ్చిగా అవుతాయని నేనైతే చున్నీ అయితే చాలా బాగుంటుంది. గుడి చూపెడతా, అలాగే మీకు మొత్తం మా విలేజ్ కూడా ఊరు మొత్తం చూపెడతా ఎట్లుంటుందో మార్నింగ్ పూట అని. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది అంతే. చూస్తున్నారు కదా, గాలికి పిచ్చి ఎగిరిపోతాయి ఎంటికలు. అందుకే చున్నీ వేస్తా, లేకపోతే నా పిచ్చి దాని అక్కడ కనిపిస్తా. అందుకే చున్నీ వేసుకునే పోతా. మంచిగా ఉంటుంది వాతావరణం అయితే విలేజ్లలో. నాకైతే సూపర్ అనిపిస్తుంది. ఇక్కడ పొలాలు చూస్తున్నారు కదా, ఈ పొలాలు చూసుకుంటా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎప్పుడన్నా మాకు మంచిగా అంటే కొంచెం ఎక్కడికైనా వెళ్ళాలి అనిపిస్తే మాత్రం ఫస్ట్ ఈ టెంపుల్కి వెళ్తాము. మస్తు పీస్ఫుల్గా అనిపిస్తుంది, అంటే అంత పీస్ఫుల్గా అనిపిస్తుంది. నేనైతే గుడికి వెళ్తున్నా కదా, నాకైతే ఫుల్ పెయిన్ అవుతుంది. అయినా సరే ఏంటంటే గుడికి వెళ్తే కొంచెం ఈ పెయిన్ అన్న మర్చిపోతా అనుకొని అయితే డిసైడ్ అయితే వెళ్ళిన. మధ్యలో చాలా గుళ్ళు కనిపిస్తాయి చూడండి. ఎన్ని గుడ్లు అంటే అన్ని కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మేకలు స్కూల్కి పోతున్నాయి. నిజం చెప్తున్నా, మేకలు అయితే టైంకి పోతాయి స్కూల్. మేకలు బర్రెలు బాగా కనిపిస్తాయి. మా సైడ్ అయితే మంచిగా టైంకి అయితే స్కూల్కి పోయినట్టే పోతాయి. చిన్నప్పుడు అనిపిస్తుండే ఇవి బర్రె కరెక్ట్ టైంకి పోతుండే స్కూల్. కానీ ఇది చూస్తున్నారు కదా, ఇది ఇంకొక గుడి. పొలాల మధ్యలో బాగా గుడ్లు ఉన్నాయండి. అసలు పొలాల మధ్యలో అంటే వాళ్ళే కట్టించుకుంటారు కావచ్చు ఒక పొలంకి ఇట్లా గుడి కావడానికి. ఇది మెయిన్ టెంపుల్కి వెళ్ళే ఊరండి. ఇది వచ్చేసి భీమ్గల్ అండి, భీమ్గల్ మండల్. ఇక్కడ నుంచే మనము టెంపుల్కి అయితే వెళ్తాము. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ భీమ్గల్లో ఈరోజు సాటర్డే కూరగాయల మార్కెట్ ఉంది. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకో గుడి ఉంటుంది, హనుమంతుని గుడి. మొత్తం చెట్ల మధ్యనే గుట్టల మధ్యనే ఉంటుంది. చూసిన లెఫ్ట్ సైడ్ పోతేనేమో కార్లు వెహికల్ పెట్టుకొని పోవచ్చు. మేము రైట్ సైడ్ వెళ్తున్నాం, ఎందుకంటే మేము ఎట్లా దాన్ని పోవాలనుకుంటున్నాం కాబట్టి రైట్ సైడ్ అయితే టర్న్ అయినాం. ఇక్కడ నుంచి అయితే మనం మీదికి ఎక్కాలి. ఎంత మంచిగా ఉంటుంది నరసింహస్వామి, అసలు చాలా బాగుంటుందండి. కానీ లోపల అయితే వీడియోస్ తీయనియ్యారు కాబట్టి ఇక
నేను నార్మల్గా ఎట్లుంటుంది అనేది చూపెడుతున్నా. స్టెప్స్ మీద ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు. కొంచెం నొప్పి ఉంది కాబట్టి కొంచెం నత్తి వస్తుంది, ఏమనుకోకండి ప్లీజ్. ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర బొట్టు అయితే పెట్టుకుంటాను మా ఆయన. కొంచెం ఏమనుకోకండి, ఎందుకంటే బాగా పెయిన్ ఉంది. ఓన్లీ జస్ట్ నాకు వీడియోస్ అంటే ఇష్టం, ప్లస్ ఇలా వీడియోస్ వ్లాగ్స్ చేయాలని ఇష్టం, యూట్యూబ్లో పెట్టాలని. కాబట్టి నేను ఎంత పెయిన్ ఉన్నా మాత్రం వీడియోస్ అయితే తీస్తున్నా. చూడండి వ్యూ ఎంత మంచిగా కనిపిస్తుంది. మొత్తం కొండలలోనే ఉంటుంది, కొండలు చెట్టు. మ్యాక్సిమం నరసింహస్వామి ఉన్నాడు అంటే నరసింహస్వామి గుడులన్నీ కొండల మీదే ఉంటాయి నాకు తెలిసిన కాడికి అయితే. నాకైతే ఫుల్ వ్యూ నచ్చుతుందండి. మేము ఎప్పుడు వెళ్ళినా కానీ మ్యాక్సిమం మెట్ల దారి నుంచి వెళ్తాం, లేదంటే ఎప్పుడో ఒకసారి ఏమంటారు అటు వెహికల్స్ వెళ్ళే దారిలో అయితే వెళ్తాము. ఇంత మెట్ల దారిలో వెళ్తేనే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ వెళ్ళినాక మీద నాగుల పుట్టు ఉందండి, పుట్టకు కూడా పూజ చేసినారు. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, మనం మీదికి వెళ్తాము. ఈ లైన్లో అయితే కోతులు అయితే ఫుల్ ఉన్నాయి. ఒక్క నిమిషం కూడా సరిగా ఓనిసలు. ప్రసాదాలు తీసుకొచ్చిన దేవునికి పండ్లు తీసుకొద్దామన్నా కానీ అన్నీ గుంజి పడేస్తున్నాయి మొత్తము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత పాములు ఎక్కువ ఉంది. ఇదైతే షేప్ అయితే వర్షం పడకుండా అని కట్టించినారు. ఎంత మంచిగా ఉందంటే అంత బాగుంది అసలు గుడి అయితే. ఇది ఒక నమ్మకం అండి. గుడికి అయితే చాలా ఫేమస్ గుడి, కానీ ఎక్కువ మందికి తెలియదు, కానీ బాగా ఫేమస్ గుడి. ఇక్కడ జాతర కూడా అవుతుంది. కనీసం 7-8 ఒక వారం రోజుల దాకా జాతర మంచిగా అవుతుందండి. మాకైతే మంచిగా దర్శనం అయింది. దర్శనం కాగానే కిందికి అయితే వస్తున్నాము. ఈ గుడి మాత్రం దేవుడు అయితే బండలలో వెలిచున్నాడు. మనం మొత్తం కిందికి వంగే పోవాలి. గర్భగుడిలో కూడా మనం మొత్తం ఇట్లా నిలవడానికి ఉండదు, కొంచెం వంగే పోతాము. గర్భగుడిలో కూడా మొత్తం కూర్చొని పోవాలి. మస్తు అనిపిస్తుంది అసలు, చాలా పీస్ఫుల్గా. నాకు అక్కడ పోగానే నిజంగా చెప్తున్నా, నాకు ఏమైతే నొప్పులు ఉన్నాయో అన్నీ తగ్గిపోయిందని అనిపించింది. కానీ అంత మంచిగా అనిపించింది నాకైతే. ఇక్కడ చూసిన క్యూ లైన్లో మీదికి వెళ్తున్నాయి. మేమైతే కిందికి వచ్చేసినాం. దర్శనం మంచిగా అయిందని చాలా భక్తులు వచ్చినారు. మస్తు అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. కూతురు ఎట్లా కూర్చున్నా, కూతురకే మస్తు భయపడతాం ఫస్ట్ మేము చెప్పాలంటే. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మేమైతే దర్శనం అయిపోగానే కిందికి వచ్చాము. ఇక్కడ కూడా అన్నసత్రం ఉంది. ఇక్కడ వాళ్ళైతే పరమాన్నం, కొంచెం అన్నం పెట్టించుకున్న, పప్పుచారు, కాలీఫ్లవర్ కర్రీ చేసినారు. మస్తు ఉంది టేస్ట్ అయితే. కానీ నాకు చూడండి పన్ను నొప్పి నాలుక నొప్పి మీద తినడానికి కూడా వస్తుంది, అంత బాధ అవుతుంది. ఎట్లా తినాలా నాకు అర్థమవుతలేదు దేవుడా అనుకుంటా. కొంచెం అన్నది తిన్నా, మంచిగా అనిపించింది. ప్రసాదం మంచిగా ఉంది, ఎంతో తినాలనిపించింది. కానీ ఏం చేస్తాం, నా బ్యాడ్ లక్ కావచ్చు అంతే. ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుట్ట మీద మనకు 2 days అన్నసత్రం ఉంటుంది, అన్నదానం పెడతారండి. సాటర్డే సండే కంపల్సరీ పెడతారంట 2 days. బాగా అనిపించింది. ఇప్పటి నుంచి సాటర్డే అయితేనా ఏమైనా వరకు ఉన్న మేము అటు పోయి తినేసి వచ్చింది బెస్ట్. గుళ్ళలో తింటే చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే ఫుల్ మంచిగా అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఎవరికైనా గుళ్ళలో తినుడు ఇష్టమా, ఎంత మంచిగా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఓకే అండి, ఈరోజు కూడా లైవ్ చేయలేకపోతున్నా, కానీ తగ్గినాక ఖచ్చితంగా చేస్తా. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.